రామ మందిర ప్రారంభోత్సవం కోసం చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరేందుకు ఇంకా ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఓవైపు రామనామ స్మరణ, మరోవైపు పటిష్ట బందోబస్తు మధ్య అయోధ్య వాసులు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్య వాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక మోదీ అయోధ్యకు వెళ్లిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 వరకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, సాంప్రదాయాలు, ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 7,000 మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్ ద్వారా వీక్షిస్తారని అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీవీతో పాటు ఆన్లైన్ వేదికల్లో ఈ ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కనులారా చూసేందుకు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రభుత్వం కూడా పబ్లిక్ హాలిడేని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు హాఫ్ డే సెలవునిచ్చింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా రామ మందిరం వైబ్స్ కనిపిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అమెరికా వాషింగ్టన్ డీసీ, జర్మనీ ప్యారిస్, ఆస్ట్రేలియా సిడ్నీతో పాటు వివిధ దేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. వీటిని విశ్వ హిందూ పరిషత్ 60 దేశాల్లోని హిందూ సమాజాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు 7,000 మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానం పంపించింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే చారిత్రక అయోధ్య నగరం భద్రతా వలయంలోకి జారుకుంది. నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను అడ్డుకునే విధంగా శిక్షణ పొందిన అనేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఆరోగ్య, ఎమర్జెన్సీ అవసరాల కోసం జిల్లా ఆసుపత్రులలో బెడ్లు పెట్టారు. ఎయిమ్స్ నుంచి వైద్యులను పిలిపించారు. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అయోధ్యకు బయలుదేరారు. అయోధ్య వాసులు కూడా ఈ ఈవెంట్ కోసం సిద్ధమవుతున్నారు. అయోధ్య నగరం శ్రీరామ నామ స్మరణతో కోలాహలంగా మారింది. అందమైన పువ్వులతో అయోధ్య వీధులను సుందరంగా అలంకరించారు. వీధులు, ఫ్లైఓవర్లపై రాముడు బొమ్మలు చిత్రీకరించారు. ప్రతి వీధిలోనూ రాముడు పాటలే వినిపిస్తున్నాయి. సోమవారం నాడు అయోధ్యలో కోలాహలం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే లిస్టులో లేని చాలా మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. దేశ నలుమూల నుంచి చాలా మంది సైకిళ్లు, బైక్స్, నడక మార్గాల్లో అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వ్యవహారం శతాబ్దాల నాటిది. 16వ శతాబ్దంలో అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద ఉండే ఓ జనరల్ అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టించాడు. కాగా ఆ ప్రాంతంలో రామ మందిరం ఉండేదని, దానిని కూల్చి మసీదు కట్టారని హిందువులు చెబుతూ వచ్చారు. అయోధ్య అనేది రాముడి జన్మస్థలం అని పవిత్ర రామాయణంలో కూడా ఉందని అప్పటి నుంచి ఈ వ్యవహారం ఉద్రిక్తంగానే ఉంది. ఇక 1992లో బాబ్రీ మసీదును కూల్చేయడంతో ఉద్రిక్తత మరో స్థాయికి చేరింది. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ వచ్చింది. 2019లో చారిత్రక తీర్పును వెలువరించింది. వివాదాస్పదం భూమిలో రాముడికి ఆలయం కట్టుకోవచ్చని తీర్పునిచ్చింది. ఫలితంగా కోట్లాది మంది భారతీయుల కల నెరవేరేందుకు మార్గం సుగమమైంది.